సో ఒక కొత్త వార్త ఇది నిన్నటి పేపరు అంటే నిన్నటి అనుకుంటే సారీ. సో మనం స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు J24 న్యూస్. ఒక వార్త నమస్తే తెలంగాణలో సెప్టెంబర్ 18 సెప్టెంబర్ 2025 నిన్న ఒక వార్త ప్రింట్ అయింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బై ఎలక్షన్ గురించి, అజారుద్దీన్ గారి గురించి. అజారుద్దీన్ కు కాంగ్రెస్ లో మొండి చేయి, ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం అనుమానమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరి నుండి తప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుగడ. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కేసు పెండింగ్, తుది తీర్పు తర్వాతే గవర్నర్ నిర్ణయం. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ఆ పార్టీ నేతకు మొండి చేయి చూపనున్నదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎత్తు వేశారా? అక్కడి ముస్లిం ఓట్ల కోసమే ఈ డ్రామాకు తెరతీశారా అనే ప్రశ్నలకు న్యాయ రాజకీయ నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఎందుకంటే ఆయనతో పాటు కోదండరాం ఎంపిక రాజ్యాంగ విధానాలకు వ్యతిరేకమనే వాదన వినిపిస్తున్నది. గతంలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ ఎంపిక చెల్లదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రు సత్యనారాయణ ఎంపిక కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది. వారికి రాజకీయ నేపథ్యం ఉన్నందున ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ ను నామినేట్ చేస్తూ గవర్నర్ వద్దకు పంపించారు. ఆమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ తో పాటు కోదండరాం ను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ ఆగస్టు 30న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. గతంలో రాజకీయ నేపథ్యం అనుకున్నదనే కారణంతో దాసోజు శ్రవణ్, కుర్రు సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని 2024 జనవరి 17న అప్పటి గవర్నర్ తమిళ సౌందరరాజన్ తిరస్కరించారు. దీనిపై వీరు హైకోర్టుకు వెళ్లారు. ఆయన గవర్నర్ ఆమోదించలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆమీర్ అలీ ఖాన్, కోదండరాంను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. దీనిపై దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు వెళ్లగా వారి ఎన్నిక చెల్లదని తుది తీర్పు అనంతరం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. రాజకీయ నేపథ్యం, మ్యాచ్ ఫిక్సింగ్, హెచ్సిఏలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజారుద్దీన్ కు కూడా ఎమ్మెల్సీగా చుక్కెదురు తప్పదని న్యాయ కోవిదులు చెప్తున్నారు. ఆయన యూపీలో మురాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అలాగే కోదండరాం కూడా తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి ఎంపిక సుప్రీంకోర్టులో నిలబడడం అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు. ఈ కారణంగానే గవర్నర్ ఈ ఫైల్ ను 20 రోజులుగా పెండింగ్ లో పెట్టారని అంటున్నారు. జూబ్లీహిల్స్ లో లబ్ధి కోసమే తెరపైకి. మరో 2-3 నెలల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా ప్రతిపాదించినట్లు అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అక్కడ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్లు తెలిసింది. అంతేగాని అజారుద్దీన్ పై ప్రేమతో కాదని రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. గతంలో షబ్బీర్ అలీని నిజామాబాద్ నుంచి పోటీ చేయించి నమ్మించి గొంతు కోశారని, ఆమీర్ అలీ ఖాన్ ను కూడా అదే తరహాలో మోసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అజారుద్దీన్ కు మొండి చేయి చూపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన అజారుద్దీన్ ఉప ఎన్నికల్లో తిరిగి బరిలో నిలవాలని భావిస్తున్నారని, రాష్ట్ర నాయకత్వం ఆయనను ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయనకే జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వడం ఖాయమని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనను ఎమ్మెల్సీగా ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్టు చెప్తున్నారు. అవసరమైతే ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తానంటూ ఆశ చూపారని పేర్కొంటున్నారు. ఏదైతే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2023లో అజారుద్దీన్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అతి తక్కువ రోజుల్లో ఆయన అతి భారీ మెజారిటీతో విఫలమయ్యారు మాగంటి గోపీనాథ్ మీద. సో ఏదేమైనా జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓటు శాతం ఎక్కువ, మైనార్టీ కాన్స్టిట్యున్సీ కాకపోయినా మైనార్టీలు బలమున్న కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. తో అజారుద్దీన్ ని ఎన్నిక నుంచి తప్పించడానికే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి మీకు మంత్రి పదవి ఇస్తాము అని ఆశ చూపించి వెన్నుపోటు పొడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి అని నమస్తే తెలంగాణ రాసింది, నేను చెప్తలేను. సో నిజంగా ఇలా జరగబోతుందా?
మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళి అజారుద్దీన్ ఎమ్మెల్సీ అనేది స్టాప్ అయిపోతుందా అనేది మనం అందరూ వేచి చూడాలి. ఏదేమైనా ముస్లింలు కాన్స్టిట్యున్సీ ముస్లింలకు కావాలని ఇలా వెన్నుపోటు పొడుస్తున్నారు అని చాలామంది చెప్తున్నారు. ఎలక్షన్లలో రాజకీయాల్లో ముస్లింలకు వెన్నుపోటు పొడవడం ఇది ఇప్పుడు కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. మన రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాలు జరుగుతుంది. సో వెన్నుపోటు పొడుస్తుంటే ముస్లింలు ఎప్పటివరకు సహిస్తారు? రాజకీయాల్లో ముస్లింలు కూడా వస్తారు. వాళ్ళు ఎవరికి ఓటేయాలో, ఎక్కడ ఎవరికి ఓటేసి ఏం చేయాలనేది మనకన్నా మంచిగా, అందరికన్నా మంచిగా ఓటర్లకు తెలుసు. మన ఎవరికి వెన్నుపోటు పొరుస్తారు, మన నిజంగా కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి అలా చేస్తుందా, లేకపోతే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి వస్తుందా అనేది మనం అందరం వేచి చూడాలి. కాకపోతే ఆ ఇష్యూ సుప్రీంకోర్టులో ఉన్న మాట అయితే నిజమే. మళ్ళీ ఫైనల్ డిసిషన్ ఏమొస్తుంది, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏం జరగబోతుంది అనేది అందరం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.